అమరావతిలో సిటీస్ ప్రాజెక్ట్ ద్వారా 15 అంగన్వాడీ భవనాలు, 14 PHC భవనాలు, 14 స్కూల్స్, ఒక మల్టీపర్పస్ శ్మశాన వాటిక నిర్మించాం. వీటి ద్వారా రాజధాని గ్రామంలో నాణ్యమైన విద్యా వైద్య సదుపాయాలు అందుతాయి. రాజధాని రైతులకు ఇచ్చిన ఫ్లాట్లలో మౌలిక వసతులు పనులు వేగంగా జరుగుతున్నాయి. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయి. రాజధానిలో మొత్తం 69,421 మంది రైతులకు 61,433 ఫ్లాట్లను రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ఇంకా కేవలం 2,270 మంది రైతులకు 7,988 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. ప్రతిరోజు 30 నుంచి 40 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. గత 21 రోజుల్లో 231 మందికి 443 ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ పూర్తి చేశాము. మొత్తం 30,635 మంది రైతులతో 29,644 మందికి ఫ్లాట్ల కేటాయింపు పూర్తయింది. ఇంకా 991 మంది రైతులకు మాత్రమే ఫ్లాట్ల కేటాయింపు చేయాల్సి ఉంది. కొందరు రైతులు మాకు కావాల్సిన చోట ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలి అని అడుగుతున్నారు. అలా అంటే చెప్పేసేసి వీడియోలో చేసి మిగతా చేయొద్దు. ఎందుకంటే ఎవరు మాట్లాడటం చాలా స్ట్రిక్ట్గా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాను. ఏదైనా ఉంటే రమ్మంటున్నాను. యాక్చువల్గా నిజంగా సమస్య ఉంటే నాది ఇలాంటి CRDలో వారానికి 3 రోజులు కూర్చుంటున్నాను. వారానికి 3 రోజులు నేను కూర్చుంటున్నాను. నిన్న ఈ విలేజ్ వాళ్ళు వచ్చారు. ఎవరు ఎక్కడే ఉండట వీళ్ళే వచ్చారు. వస్తే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందన్నారు. ఇవాళ ఎలక్ట్రిసిటీ SCని పిలిపిస్తానన్నా. నేనే పిలిపిస్తానన్నా. ఫోన్ నెంబర్ తీసుకున్నా. మా OSDకి చెప్పా. ఇవాళ ఒక టైంలో వాళ్ళు పిలిపించు, వీళ్ళని పిలిపించుకున్నా. అట్లా నిజంగా సమస్య ఉంటే చేస్తాం. కానీ అట్లా కాకుండా నాకు స్పెసిఫిక్గా, నాకు స్పెషల్గా ఇది డివేట్ చేయాలంటే ఇది కరెక్ట్ కాదండి. అటువంటి వాటిని ఎన్కరేజ్లో ప్లాట్లు అలాట్ చేయడంలో మొత్తం 69,421 మందికి ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే 69,421 మందికి అందులో 61,000 ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే 61,433 ప్లాట్లు వాళ్ళకి అలాట్ చేసాం. అలాట్మెంట్ అంటే ల్యాండ్ ఇచ్చారు. ల్యాండ్ ఫిల్లింగ్కి వాళ్ళకి లేఅవుట్ సైజ్ ప్లాట్లు అలాట్ చేయడంలో 69,421 ప్లాట్లకు గాను ఈ రోజుకి 61,433 ప్లాట్లు చేసాం, రిజిస్ట్రేషన్ చేసాం. కేవలం 7,988 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలి. అవి కూడా అంటే చేయటంలో కొన్ని కారణాలు ఏంటంటే కోర్టు కేసులు. ఒక 312 మంది రైతుల మీద కోర్టు కేసులు ఉన్నాయి. ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అంటే అన్నదమ్ములు వాటి మీద 279 ఉన్నాయి. ఇలా డాక్యుమెంట్స్ ఇంకా వాళ్ళు పూర్తిగా ఇవ్వక వచ్చి 184 ఇట్లా ఇవన్నీ అనలైజ్ చేసి యాక్చువల్గా 1 by 1 సాల్వ్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తూ వస్తున్నాం. రోజుకి ఇప్పుడైతే 30 జరుగుతున్నాయి. రోజుకు 30, 40 మొన్నటి వరకు 80 జరుగుతున్నాయి. అంటే వచ్చినాయి కాబట్టి గత నెల 29వ తేదీ నుంచి నిన్న 20వ తేదీ వరకు తీసుకుంటే మొత్తం 231 మంది రైతులు 443 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. గత 21 రోజుల్లో 231 మంది రైతులు వాళ్ళ యొక్క ప్లాట్లు 443 ప్లాట్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఎందుకంటే ప్రజలకి క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా 2,270 మంది రైతులకి బ్యాలెన్స్ రిజిస్ట్రేషన్ చేయాలి. కేవలం 2,270 మంది రైతులకి మొత్తం 29,233 మంది రైతులు 29,233 రైతులు ఇంకా రిజిస్ట్రేషన్ చేయాల్సిన ప్లాట్లు 2,270 మంది రైతులకు మాత్రమే. అదేవిధంగా అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ తీసుకుంటే మొత్తం 30,635 మంది రైతులు ల్యాండ్స్ ఇస్తే 30,635 మంది. అందులో 29,644 మంది రైతులకి యాక్చువల్గా వాళ్ళకి అలాట్ చేసాం. మరొకసారి అమరావతి రైతు సోదరులకు నేను చక్కగా తెలియజేస్తాను. లేఅవుట్ టవర్స్ 2.5 years లోపల, హైకానిక్ టవర్స్ 3 years లోపల అయ్యేటట్టుగా యాక్చువల్గా ఈరోజు CRD రివ్యూ చేస్తూ ముందుకు సాగుతుంది. 100కి 100 రూపాయలు ఎటువంటి పరిస్థితులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అలాండి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే సిటీ ఇన్వెస్ట్మెంట్, ఇన్నోవేషన్, ఇంటిగ్రేట్ అండ్ సస్టైన్ అని సిటీస్ అని స్మార్ట్ సిటీ దాంట్లో యాక్చువల్గా ఈ అంగన్వాడీ సెంటర్స్, ప్రీ ప్రైమరీ స్కూల్స్, హెల్త్ సెంటర్స్ టేకప్ చేసాం. అవి దాదాపు బిల్డింగ్స్, దాని లోపల ఇంటర్నల్
వర్క్ మొత్తం పూర్తయింది. జస్ట్ అవుట్ సైడ్ ఏదైతే గ్రౌండ్ గ్రీనరీ డెవలప్ చేయాల్సింది దాని మీద వాళ్ళు యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. మొత్తం 15 అంగన్వాడీ సెంటర్లు యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో శాంక్షన్ చేసాం. బిల్డింగ్స్ పైన పూర్తయింది, బిల్డింగు ఇంటర్నల్ బిల్డింగ్ అంతా. అదేవిధంగా హెల్త్ సెంటర్స్ ఒక 14 కూడా పూర్తయిపోయిన వరకు. స్కూల్స్ ప్రైమరీ సెంటర్స్ తీసుకుంటే 14లో 12 పూర్తయినాయి, మరొక 2 వర్క్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా వీలైనంత వరకు నెక్స్ట్ మంత్ ఎండింగ్ కంప్లీట్ చేసి బై డిసెంబర్ ఎండింగ్లో యాక్చువల్గా వాటిని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే రైతు సోదరులు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ల్యాండ్ పూలింగ్ ల్యాండ్కి ఇచ్చారో, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామో దాని ప్రకారం ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రంక్ రోడ్స్ 360 కిలోమీటర్లు కానీ, లేఅవుట్ రోడ్స్ 1500 కిలోమీటర్లు కానీ, అదేవిధంగా ఐకానిక్ టవర్స్ కానీ, అధికారులకు సంబంధించిన 4000 బిల్డింగ్స్ కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే గత 4 నెలల్లో వర్షాలు ఈ సంవత్సరం అధికంగా రావటం వల్ల వర్క్ కొంత డిస్టర్బ్ జరిగింది. ఏదేమైనప్పటికీ యాక్చువల్ ఇప్పుడైతే వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అనుకున్న ప్రకారం టార్గెట్ ప్రకారం 3 సంవత్సరాలు అన్ని వర్క్స్ పూర్తవుతాయి. అయితే అధికారులకు ఏదైతే భవనాలు ఇచ్చామో 4000 చేసామో